పాడ్ని మీరు క్రియేట్ అయితే చేయలేరు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కుబర్నెటిస్‌లో నేమ్ స్పేస్ లేకుండా మీరు ఎటువంటి పాడ్ని మీరు క్రియేట్ అయితే చేయలేరు. అండ్ ఎప్పుడైతే మీరు క్యూబ్ అడ్మిన్‌గా మీరు ఎప్పుడైతే మీరు క్లస్టర్‌లోకి లాగిన్ అవుతారో బై డిఫాల్ట్‌గా మీకు వచ్చే నేమ్ స్పేస్ ఏంటి? డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఓకే. అండ్ మనం ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేశాక ఆటోమేటిక్‌గా మనకి ఒక 4 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అవుతాయి బై డిఫాల్ట్‌గా. ఆ నేమ్ స్పేసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు నేను నా మాస్టర్‌లో అయితే ఉన్నాను. మాస్టర్‌లో ఎళ్లి మీరు మీ నేమ్ స్పేసెస్‌ని చూడాలనుకుంటున్నారు. మీ క్లస్టర్‌లో ఉన్న అన్ని నేమ్ స్పేసెస్‌ని మీరు చెక్ చేయాలనుకుంటున్నారు. సో, చెక్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేసే కమాండ్ ఏంటో తెలుసా? kubectl get ns అనే కమాండ్. kubectl get ns అనే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్‌గా మీకేమైపోతుంది ఇక్కడ మీకు మీ నేమ్ స్పేసెస్ అనేవి లిస్ట్ అయితే అవుతాయి. సో, ఇవన్నీ మీ నేమ్ స్పేసెస్ ఒక నేమ్. ఫస్ట్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్. సెకండ్ నేమ్ వచ్చేసి cube-node-lease అండ్ దెన్ థర్డ్ నేమ్ స్పేస్ వచ్చేసి cube-public. ఫోర్త్ నేమ్ స్పేస్ వచ్చేసి cube-system. సో, బై డిఫాల్ట్‌గా మీకు ఈ 3 నేమ్ స్పేసెస్‌లో ఎటువంటి పాడ్స్ రన్నింగ్‌లో అయితే ఉండవన్నమాట. సో, మెయిన్ నేమ్ స్పేస్ నా ఇంపార్టెంట్ నేమ్ స్పేస్. మీకు ఇది ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడుగుతారు. మీరు కుబర్నెటిస్‌ని ఇన్‌స్టాల్ చేశారు. కుబర్నెటిస్‌లో ఒక ఇంపార్టెంట్ పాడ్స్ కూడా మీరు చెప్పారు. ఏది క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలర్ అవన్నీ మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ మిమ్మల్ని ఒక క్వెషన్ కూడా అడగొచ్చు. ఏమని? మీ ఏపీఐ సర్వర్ పాడ్స్ ఏవైతే ఉన్నాయో క్యూబ్-ఏపీఐ, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్ ఇవన్నీ బై డిఫాల్ట్‌గా ఏ నేమ్ స్పేస్‌లో ఉంటాయి అని ఒక క్వెషన్ అడుగుతారు. అప్పుడు మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? బై డిఫాల్ట్‌గా నా క్యూబ్ ఏపీఐ సర్వర్ లేదంటే క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలర్ అన్నీ నాకు cube-system అనే నేమ్ స్పేస్‌లో క్రియేట్ అయితే అవుతాయి. ఓకేనా? సో, నా ఇంపార్టెంట్ పాడ్స్ అన్నీ ఎక్కడ క్రియేట్ అవుతాయి? క్యూబ్ అంటే నా మాస్టర్ రిలేటెడ్ పాడ్స్ అన్నీ ఎక్కడ డిప్లాయ్ ఉంటాయి? cube-system అనే నేమ్ స్పేస్ లోపల డిప్లాయ్ అయితే అవుతాయన్నమాట. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్‌లో మనం రాసుకుందాం. సో, ఫస్ట్ కమాండ్ ఏంటి? kubectl ఓకే. kubectl get ns. సో, ఇదేం చేస్తుంది? ఇట్ విల్ షో ఆల్ ది నేమ్ స్పేసెస్ ఇన్ ది క్లస్టర్. ఓకేనా? సో, నా క్లస్టర్‌లో ఉన్న అన్ని నేమ్ స్పేసెస్‌ని ఈ కమాండ్ నాకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఓకే. డన్. సో, దాని తర్వాత kubectl create ns అండ్ దెన్